మీరు ఎప్పుడైనా మీరు హీరోయిన్ మీరు క్యారెక్టర్ వేస్తూ అదర్ హీరోయిన్ ఎవరో మీ కాంబినేషన్లో చేస్తున్నారు లేదా ఎనీ అదర్ ఆర్టిస్టులు చేస్తున్నప్పుడు మీరు చూస్తూ అరే నాకు ఇంత క్యాపబిలిటీ నాకు ఉంది కదా అయినా కూడా వేరెవరినో చేయిస్తున్నారు అది లేదంటే ఇలాంటి వాళ్ళన ఇండస్ట్రీ పుష్ చేస్తుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఆ హీరోయిన్ చూసి? కానీ నేను అలా క్యారెక్టర్ రోల్స్ చేసింది 3-4 ఫిల్మ్స్ చేశాను. అప్పుడు అలా నేను అదే కదా చెప్తున్నాను, నా థాట్ ప్రాసెస్ అలా ఉండదు. అగైన్ నాకు టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు నా లుక్స్ మీద నా టాలెంట్ మీద టూ మచ్ ఆఫ్ వాట్ డు ఐ సే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ సినిమాల్ని చూస్తున్నప్పుడు అనిపించింది ఇలాంటి సినిమా తనుంది. నేను ఎవరి గురించి ఆనెస్ట్గా నేను పట్టించుకోనండి. ఐ మీన్ ఇట్ సౌండ్స్ వెరీ క్లీషే వాట్ ఎవర్, బట్ నేను పట్టించుకోను. తనకిస్తున్నారు ఏంటి, తనకి పొటెన్షియల్ లేదు అని నేను అనను. అది నేను అనను. తన లక్, తన టైమింగ్, తన కష్టం ఎవరికి తెలుసు. తను ఏం కష్టపడిందో, ఎలా ఎవరన్నా ఏ హీరోయిన్ అన్నా ఎలా ఒక మెట్టు సాధించింది అనేది నోబడీ నోస్ దేర్ జర్నీ. బట్ నాకెందుకు రావట్లేదు, డాన్స్ ఎస్పెషలీ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అరే ఐ లవ్ డాన్సింగ్, సో నాకు కాన్ఫిడెన్స్ అనమాట డాన్స్ అంటే. ఒక సాంగ్ ఇచ్చి చూడండి ఎలా చేస్తాను అన్నట్టు ఉంటుంది యాటిట్యూడ్. సో అలాంటప్పుడు బయట ఎవరెవరినో తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వడం కానీ, ఐటమ్ సాంగ్ కూడా ఇవ్వడం కానివ్వండి, అది చేస్తే నాకు సరే వీళ్ళకి తెలియట్లేదులేండి, ఓకే నో ప్రాబ్లం అనేసి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ టుక్ అ మూవ్ టు బాంబే. సో టుమారో ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ బాంబే, ఆ క్రెడిట్ మన తెలుగు వాళ్ళకి. కానీ మీరు ఖాళీగా ఉండొద్దనా ఏది పడితే అది కొన్ని సీగ్రేడ్ మూవీస్ అని అనొచ్చో లేదా మరి కొన్ని సీగ్రేడ్ మూవీస్ లాంటివి పేర్లు నేను చెప్పాను, కానీ అలాంటి మూవీస్ కూడా కొన్ని చేశారు. అంటే సీగ్రేడ్ మీన్స్ అంటే మరి క్వాలిటీ లేని మూవీస్ అంటే కొన్ని అంటే అంటే నేను అనేది సీగ్రేడ్ అంటే ఎలా చెప్పాలి, లో బడ్జెట్ అండ్ క్వాలిటీ అంత లేని మూవీస్, డైరెక్షన్ వాల్యూస్ తెలిసిపోతాయి కదా కొన్ని. అలాంటి మూవీస్ అంటే కేవలం ఖాళీగా ఐడియల్గా ఉండొద్దని చేసినవా లేకపోతే ఎలా? తెలుగులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగే. ఇంకా కన్నడలో చాలా మంచి ఫిల్మ్స్ చేశాను చూస్తే. ఫస్ట్ సీక్రెట్ ఫిల్మ్స్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు తెలియట్లేదు. ఓకే, మేబీ లో బడ్జెట్ ఫిల్మ్స్. ఓకే. ఇప్పుడు అలా చూస్తే రవితేజ అనే ఒక యాక్టర్, హీరో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో, విచిత్రమైన సినిమాలు చేశారు ఆయన. హీరో కాకముందు చేశారు. హీరో కాకముందు ఇట్ ఈస్ ఆఫ్టర్ సింధూరం ఆయన గ్రాఫ్ మెల్లమెల్లగా మారిపోయింది. సింధూరం కృష్ణవంశీ గారు, దెన్ పూరి జగన్నాథ్ గారు. సో అలా ఇప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఓకే, క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ అయింది, అయినా పాపులారిటీ వచ్చింది. ఇది నా సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే, ఒక క్యారెక్టర్ రోల్లో పడ్డాను, పాపులారిటీ వచ్చింది, మళ్ళీ లీడ్ హీరోయిన్ చేస్తున్నాను, మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను పెద్ద బ్యానర్ తోటి. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటేసారి కొంచెం కంపు జరిగింది. జరిగిన తర్వాత అక్కడ కూర్చొని ఏడుస్తూ కూర్చోలేను, ఆ ఫేజ్ కూడా అయ్యింది. ఓకే, చాలా మంది అడ్వైజులు అయితే చాలా మంది ఇస్తారు, పనికిరాని అడ్వైజులు. నువ్వు అసలు స్టార్ట్ ఫ్రెష్, అసలు ఏ వర్క్ యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు పిచ్చెక్కేది, ఏంటి పరిస్థితి, ఇదే ఆలోచన. ఎందుకంటే ఐ లవ్ యాక్టింగ్. ఇప్పుడు యాక్టర్గా కాకపోయింటే నేను ఏం చేసేదన్నా నాకు తెలీదు, బట్ ఐ ఎంజాయ్ యాక్టింగ్. ఐఎమ్ అ హ్యాపీ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఆల్మోస్ట్ ఒక 1.5 years వితౌట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్ నా స్ట్రగుల్ ఏంటి అంటే, మై జర్నీ, నా స్ట్రగుల్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఇస్ మై స్ట్రగుల్. దట్ ఈస్ మై స్ట్రగుల్. ఆ టైంలో నేను చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాను. నేను ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ, నాకు ఆ ప్రేయర్లో చాలా హ్యాపీనెస్ వచ్చేది.
నా డాన్స్లో చాలా హ్యాపీనెస్ వచ్చేది. సో నేను ఫస్ట్ మెంటలీ ఐ బికేమ్ అ హ్యాపియర్ పర్సన్. అంటే మనం ఎప్పుడైతే ఆ లోయెస్ట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, దెన్ యూ అగైన్ ఎక్స్పీరియన్స్, యూ వాంట్ టు కమ్ బ్యాక్ కదా. సో అలా ఐ బికేమ్ అ హ్యాపీ పర్సన్ అగైన్. ఐ ఎక్స్పీరియన్స్ ద డిప్రెషన్, ఐ బికేమ్ లో. దెన్ చాలా ఆలోచించాను, ఏంటి ఒక సేయింగ్ ఉంది, సక్సెస్ హే తో సబ్ మాఫ్ హే వర్నా సబ్ బేకార్ హే అని. అంటే దెర్ ఇస్ నో రీజన్, ఇది నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది, నో రీజన్ లేదు నీకు. అర్చనకు ఒక ఫిల్మ్, ఇప్పుడు టుమారో దే గివ్ మీ అ బిగ్ ఫిల్మ్, థింగ్స్ చేంజ్ అంతే. అంత అన్సర్టన్గా ఉంటుంది ఈ ప్రొఫెషన్లో, చెప్పలేం ఎప్పుడు ఏం మారుతుందో. అలాంటి ఫేజ్లో వెన్ ఐ గాట్ ఓవర్ ద డిప్రెషన్ ఫేజ్, ఐ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ వర్క్ కమ్స్ ఐ విల్ కీప్ డూయింగ్. అది నాకేం డిస్టర్బెన్స్ క్రియేట్ చెయ్యట్లా. నేను ఎక్కువ తక్కువ ఆలోచించానేమో అనుకున్నాను. ఐ విల్ కీప్ ఫేసింగ్ ద కెమెరా, ఐ విల్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ అనుకున్నాను. దెన్ ఐ గాట్ 2-3 హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను, శాటిలైట్ వచ్చింది. దెన్ ఓకే, నాకు తెలుసు ఆ ఫిల్మ్స్కి ఫ్యూచర్ లేదు అని. దే ఆర్ నాట్ ఎనీ త్రివిక్రమ్ ఆర్ రాజమౌళి ఫిల్మ్, నాకు తెలుసు, ఐ నో. బట్ ఐ ఫేస్ ద కెమెరా, ఐ కెప్ డూయింగ్ ఇట్ బికాజ్ ఎనీవేస్ ఐ వాజంట్ గెటింగ్, నాకు కావాల్సినట్టు వర్క్ నాకు రావట్లేదు, నేను చేశాను. అలాంటి టైంలో కమలతో నా ప్రయాణం అనే సినిమా వచ్చింది. ఐ టుక్ ఇట్ అప్ ఇమీడియట్లీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సినిమా మంచి సినిమాగా నేను ఒక మనిషికి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో రేపు నేను తెలుగు కాకుండా ఇంకా ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా నేను గర్వంగా చూపించుకునే ఫిల్మ్స్లో ఈ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. అలాగే కన్నడ చూశాను, నేను కన్నడ చేశాను, చాలా మంచి ఫిల్మ్స్ చేశాను, కన్నడ హిట్ ఫిల్మ్స్. ఓకే. సో బయట వేరే లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాక్టర్ ప్రామినెంట్గా నేను ఒకటి ఏమి అబ్జర్వ్ చేశానంటే, నేను వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడకుండా వాళ్ళు టేక్ ఓకే చేసేవాళ్ళు కాదు. నేను మీనింగ్ తెలుసుకొని లాంగ్వేజ్ నేర్చుకొని డైలాగ్స్ చెప్పాలి, అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ భాషకి. వెరస్ మన దాంట్లో తెలుగు హ్యాపీగా తెలుగు మాట్లాడే మనిషిని, అది కాకుండా నాతో పాటు సినిమాలు, నేను కొన్ని సినిమాలు చేశానులేండి, వాళ్ళు రాదు, మాట్లాడలేరు, ఈ అనుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఒక వంక. అది అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం కదా. సో అసలు ఆ ఆర్టిస్టులు, ఇప్పుడు శ్రీదేవి గారు యాక్టింగ్ చూస్తుంటే లైక్ వాట్ ద హెల్ మ్యాన్, ఏం యాక్టింగ్ లాంగ్వేజ్ వస్తేనే కదా యాక్టింగ్ చేసేది.